రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో సుమారు 7 సంబరాలు తెల్లవారులు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్రసాము కత్తిసాముతో పాటు అగ్గి పరాటాలు వాటితో పాటు వాహనాలన్నింటినీ కూడా ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరిగి తెల్లవాళ్ళు జరుపుకునే సంబరం సుమారు 7 సంబరాలు ఈ అమలాపురం టౌన్లో సంబరం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ 7 సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడికి హాజరవడం జరుగుతూ ఉంటుంది. అందులో 3 లక్షవారాలు తొలి పూజ జరుపుకుంటాం. ఈరోజు తొలి పూజ ఈ లక్షవారం వచ్చింది. నెక్స్ట్ లక్షవారం ఆ 3వ లక్షవారానికి దశమి కాబట్టి ఈ యొక్క సంబరాన్ని ఈ యొక్క విజయదశమిని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గురువులందరూ కూడా మరి కాలక్రమేణా కొంతమంది అంతరించారు కాబట్టి వాళ్ళ వారసులందరూ కూడా ఈ కర్రసాము కత్తిసాము కంటిన్యూ చేసుకుంటూ మరి అలాగే ఈ గురువులందరూ కూడా కొంతమంది కొత్తగా యువత అందరికీ కూడా ఈ కర్రసాము కత్తిసాము ఈ 15 రోజులు కూడా 15-20 రోజులు కూడా నేర్పించి వాళ్ళు కూడా ఆ కళని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. వీటిని చూడటానికి ప్రత్యేకించి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా సుమారు 10,000 మందితో ఈ సంబరం జరుగుతుంది. తెల్లవాళ్ళు జరిగే ఈ కార్యక్రమానికి శాంతియుతంగా జరుపుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్గా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఎవరు ఏ కోతి వేషాలు వేసినా ఏ వెకిలి చేష్టలు చేసినా ఇది చూస్తా ఊరుకునే ప్రభుత్వం కాదు. అయితే అందరూ కూడా సంబరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయటం అనేది అది ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే ఈ గురువులందరూ కూడా వాళ్ళకి వచ్చిన కళని ఇతరులకు నేర్పిస్తూ ఆ కళని ఆ రోజు ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. మరి ఈ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ మరి తరతరాలు సుమారు 82వ వార్షికోత్సవం ఇది మాది 81వ వార్షికోత్సవం. మరి ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి యువత అంతా కూడా మెల్లిగా నేర్చుకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వేసే పందిళ్ళు కరెంటు ఆల్రెడీ మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దశమికి ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తానడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ సంస్కృతి అనేది మన ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని ప్రశాంతమైన ఒక వాతావరణంలో కంటిన్యూ అయ్యేలాగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.